అదృష్టమైన పడంచేరు కాన్స్టిట్యున్సీకి సబ్ రిజిస్ట్రార్ లేక చాలా సంవత్సరాల నుండి ఫైటింగ్ చేస్తూ ఉంటే మొన్న మంత్రిమండలి అడగగానే అన్న శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా అన్న మంత్రి గారు వివేకర్ గారికి, చైర్మన్ అక్క గారికి, అదేవిధంగా ఫుడ్ చైర్మన్ ఫహీం గారికి, మరియు రిజిస్టర్లందరికీ మరియు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మొన్ననే మంత్రిమండలి అడగగానే పడంచేరుకి ఎట్టి పరిస్థితుల్లో చాలా రిజిస్ట్రేషన్స్ అవుతా ఉన్నాయి. దీన్ని శాంక్షన్ అయినా కూడా ఇంతవరకు స్టార్ట్ చేయకపోవడం 11 కష్టాలుగా చేసి, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తాను మాట ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవం చేపించినందుకు పడంచేరు ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన రిజిస్ట్రేషన్ టోటల్ 14,000లో దాంట్లో 5% పడంచేరు కాన్స్టిట్యూన్సీ నుండి పోతా ఉన్నది. సుమారు 1000 కోట్లు అమౌంట్ రిజిస్ట్రేషన్ శాఖకు పోతా ఉన్నది. అందరి తరఫున కూడా ఏంటంటే అతి తొందరలో ఈ కన్స్ట్రక్షన్, ఎందుకంటే రాజపుష్ప గారికి ఇచ్చారు, అది 6 నెలల్లో కంప్లీట్ చేస్తున్నారు. 3 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఈ 3 ఎకరాలు కేటాయించినందుకు పడంచేరు కాన్స్టిట్యున్సీ పడంచేరు పేరే పెట్టాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజల తరఫు నుండి, ఎందుకంటే పడంచేరు ఎన్నో సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ శాంక్షన్ అయినా అప్పటిదాకా పడంచేరు ఎక్కడైనా బిల్డింగ్లో ఈ రోజు స్టార్ట్ చేయాలని మంత్రి గారు కోరుతా ఉన్నాను. అదేవిధంగా అన్న మీరు ఒకటి కోరుతా ఉన్నాను, సబ్ రిజిస్టర్లందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. అబౌట్ 2 lakhs యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం చాలా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అవుతా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 2 lakhs అబౌవ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలు ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కడైతే రిజిస్ట్రేషన్స్ అయితే ఉన్నాయో, ఒక ల్యాండ్ సపోజ్ 1 acre 40 గుంటాస్ ఉంటే చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే దాన్ని 50-60 గుంటల దాకా రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు. దీన్ని కూడా ఒక సిస్టమ్ చేసి ఎవరైతే ఏ విధంగా అయితే అవినీతి చేస్తారో వాళ్ళు పీడీ యాక్ట్ చేసి లోపల వేస్తే మన తెలంగాణ గవర్నమెంట్ ఎందుకంటే భయపడతారు. ఎందుకంటే చాలా మంది అమాయకులు కొంటా ఉన్నారు. అమాయకులు కొని ఏంటంటే పక్క లైన్లో వస్తూ ఉన్నారు. పక్క లైన్లో వచ్చి అవి ఆఫీసర్లు మెయింటైన్ చేసుకుంటా వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు. సర్వే ప్రకారం ఈ ప్రకారం వాళ్ళ సొంత ల్యాండ్ ఉన్నా కానీ రిజిస్ట్రేషన్ చేసి ఏ విధంగా ఇది రిజిస్ట్రేషన్ అయింది, డాక్యుమెంట్ అయింది, వాళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇల్లు కడతా ఉన్నారు. ఎక్కడో ఉండి కొని వాళ్ళ పిల్లలకి ఇద్దామని ప్రపోజల్ ఉన్నది. ఇది ఎక్కడ సహించేది అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 శాఖల్లో మండలాఫీసులు అయినా సబ్ రిజిస్టర్లు అయినా అబౌట్ 2 lakhs ఎక్కడ మీరు అవినీతి లేకుండా ఉంటే, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంటే ఇచ్చినోళ్ళు తీసుకున్నోళ్ళు చాలా మంది ఏంటంటే నా దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ డూప్లికేట్ ఆధార్ కార్డు కూడా చేసి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ఇది అవినీతి దూరం పోవాలంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అదేవిధంగా ఎక్సెస్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, మనం సపోజ్ దానిలో ఎంట్రీ ఏదైతే చేస్తారో, నేను గతంలో కూడా ఏం చేసిన అంటే దీని సేల్ ట్యాక్స్ లేకుంటే జిఎస్టీ కింద ఎంట్రీ చేస్తే ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది, అథెంటికేషన్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే అథెంటికేషన్ లేక గీతలు తీసి అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్ తీసుకొని అమ్ముతా ఉన్నారు. చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఈ ఇబ్బందుల నుంచి తొలగించాలంటే మీరు ఆదేశాలు వేయాలి. రాబోయే రోజుల్లో ఇంత ఆదర్శంగా చేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ కూడా 11 క్లస్టర్ 34 రిజిస్ట్రేషన్ 11 క్లస్టర్లో ఒక క్లస్టర్ పడంచేరుకి ఇచ్చినందుకు పడంచేరు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆధునికంగా అత్యాధునికంగా ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎంతమంది రిజిస్టర్ 11 మంది రిజిస్టర్లు ఉంటారు, మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. పార్కింగ్ కూడా బాగుంటుంది. పార్కింగ్తో కూడా టెక్నాలజీ పెరిగినందుకు టెక్నాలజీ ఉపయోగించుకొని మనకు ముందుకు పోయే రాజ్యం, దానికి బాగా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా మనం ముందుకు పోయి దీన్ని పడంచేరు పేరు పెట్టాలని కూడా మీ తరఫు నుండి అందరి తరఫున నేను కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.